రవి ఆధ్వర్యంలో ఉప్మా. బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతను చెఫ్. ఇప్పుడు కొత్తిమీర డిమాండ్ వచ్చింది. ఒకవేళ టేస్ట్ బాగాలేదనుకోండి, కొత్తిమీర ప్రాబ్లం రాజా, మీ ప్రాబ్లం కాదు అది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మహా 235 అని SMS చేయండి మాకు. ఓకే, తినేవాళ్ళు తింటారు. మళ్ళీ మా చెఫ్ బ్యాక్ వచ్చాడు, వచ్చి అందరికి మళ్ళీ ఒకసారి చెక్ చేసి అందరికి అసిస్ట్ చేస్తుండు. ఉప్పు తక్కువ ఉందని బ్యాగ్ మొత్తం పోసిండు అలా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము క్యాంపింగ్కి వెళ్తున్నాము. సో ద క్యాంపింగ్ మేము ఏమేమి తీసుకెళ్తున్నాము, అక్కడ ఏమేమి చేసాము, అవన్నీ కూడా మీకు చూపెడతాను, చూద్దురండి. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ నేను ప్యాక్ చేసుకున్నాను. ఇవి గిన్నెలు, అవన్నీ అక్కడికి వంట చేసుకోవడానికి. ముఖ్యంగా నేను టీకి కావాల్సినవి అన్నీ తీసుకెళ్తున్నా. షుగరు, టీ పౌడరు, టీ గిన్నె, ఫిల్టరు, టీ కప్స్, అలాగే వండడానికి కొన్ని గిన్నెలు, జిప్ లాక్స్. ఇవేమో మస్కిటో బైట్స్కి బగ్ రిపెలెంట్. ఇది ఫ్యాను. తర్వాత ఇదేమో పవర్ బ్యాంకు, సెల్ ఫోన్స్ అలా ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇది టెంట్. టెంట్ అయితే మస్ట్, నైట్ పడుకునేది టెంట్లోనే కాబట్టి. ఇది స్టవ్, వంట చేసుకోవడానికి. అలాగే మేము ఒక లెమనేడ్ స్టాండ్ అండ్ టీ ఫ్లాస్క్, ఐస్ బాక్స్ తీసుకెళ్తున్నాము. ఈ స్టవ్ అండ్ టీ ఫ్లాస్క్ ఫ్రెండ్ వాళ్ళవి, సో వాళ్ళు లేట్గా వస్తున్నారని మాతో పంపిస్తున్నారు. యాక్చువల్గా టోటల్ మేము 7 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. సో ఈ స్టఫ్ అంతా కూడా మా పార్ట్ అన్నట్టు, మా పోర్షన్ అన్నట్టు. ఇక్కడ చూడవచ్చు ఇంకా కార్లో చిప్స్, లెమనేడ్ పౌడరు, ఎయిర్ బెడ్, హ్యామెక్, వాటర్ కప్స్, కార్న్. సో ఇలా అన్నీ మేము తీసుకెళ్తున్నాము. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడొచ్చు మీరు రివరు. ఈ క్యాంపింగ్ ప్లేస్ వచ్చేసి రివర్ పక్కనే ఉంటుంది. సో దీన్ని పోటోమాక్ రివర్ అంటారు. సో వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంటుంది. ఇది యాక్చువల్ క్యాంపింగ్ ప్లేస్. ఇక్కడ చూడొచ్చు మీరు, మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు టెంట్స్ సెటప్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది సెటప్ చేసుకుంటున్నారు. ఇక్కడ మా వాళ్ళు కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ పిల్లలు వచ్చి హెల్ప్ చేశారు అందరికీ సెటప్ చేసుకోవడానికి. ఇది కొంచెం టైం టేకింగ్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. షీస్ ఫ్రమ్ ఇండియా. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. Have to say hi. She's cute and youngest in the group. ఫైనల్గా హాయ్ అయితే చెప్పింది. సో ఇక్కడైతే అంత సెటప్ అయిపోయింది. ఇంకా మెన్నందరూ ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటి అని. ఇక్కడేమో బాయ్స్, ఇక్కడ మా వాడు హ్యామెక్ సెటప్ చేస్తుండు. అక్కడ చూడొచ్చు ఆ బాయ్స్, అక్కడ ఇంకొక 2 హ్యామెక్లు సెటప్ చేశారు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, టోటల్ 6 టెంట్స్ మీకు కనబడుతున్నాయి. ఇంకొక ఫ్యామిలీ, 7 ఫ్యామిలీస్ అన్నా కదా, ఇంకొక ఫ్యామిలీ నెక్స్ట్ డే జాయిన్ అయ్యారు వాళ్ళు. సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదేమో ఫుడ్ మేము ఇంట్లోనే చేసుకొని తీసుకొచ్చాము ఆ రోజు ఈవినింగ్కి డిన్నర్ అన్నట్టు. సో నెక్స్ట్ డే కుక్ చేసుకున్నాము, బట్ ఆ రోజు మాత్రమే ఇంట్లోనే తెచ్చుకున్నాము మేము ఫుడ్. ఇక్కడ చూడొచ్చు మీరు, మేము రీల్ చేస్తున్నాము. ఈవెంట్ ఏదైనా కానీ తప్పకుండా రీల్స్ అయితే ఉండాల్సిందే కదా. సో మేము ఇక్కడ రీల్ చేస్తున్నాము. ఇక్కడ డిన్నర్ టైము చూడొచ్చు మీరు. క్యాంపింగ్ అంటే తెలుసు కదా, పవర్ ఉండదు, వైఫై ఉండదు. ఇక్కడ చూడండి మా వాళ్ళు రైతా చేస్తున్నారు బిర్యానీలోకి. సో మేము డిన్నర్కి ఏమేమి ప్లాన్ చేసామంటే, చికెన్ బిర్యానీ, నూడిల్స్, రైతా, పెరుగన్నము, చాలా అంటే సింపుల్గానే చేసుకున్నాము. ఇక్కడ చూడొచ్చు మేము చీకట్లో కూర్చొని తింటూ ఉన్నాము. అంటే మాకు ఒక్కసారి మనం ఇండియాలో ఉన్నప్పుడు ఊరికే కరెంటు పోతూ ఉండేది కదా. సో ఆ పాత రోజులు, ఇండియాలో డేస్ అవి గుర్తుకొచ్చాయి. సో డిన్నర్ తర్వాత మేము ఇక్కడ కార్డ్స్ ఆడుతున్నాము టెంట్లోనే.
బయట అంటే లైట్ ఉండదు కదా, అందుకని మేము టెంట్లోనే ఆడుతున్నాము. చూడవచ్చు ఇక్కడ ఈ టెంట్కి ఏంటంటే పైన లైట్స్ ఉంటాయి, కొంచెం లైటింగ్ ఉంటుంది. చూడొచ్చు ఇవే లైట్స్ పైన టెంట్కే ఉంటుంది అన్నట్టు. అవన్నీ కూడా సోలార్ లైట్స్ అన్నట్టు. సో నైట్ అలా 1 o'clock వరకు అలా ఆడుకొని వెళ్ళి ఇంకా పడుకున్నాము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇక చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ బర్డ్స్ సౌండ్స్, మొత్తం నేచర్ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. నైట్ బాగానే పడుకున్నాం మేము. ఫస్ట్ బిగినింగ్లో కొంచెం వామ్గానే ఉండే. ఈ ఫ్యాన్స్ ఉంటాయి కదా, పోర్టబుల్ ఫ్యాన్స్ మేము తీసుకెళ్ళినాయి, అవన్నీ పెట్టుకున్నాం మేము. కొంచెం మిడిల్ ఆఫ్ ద నైట్ బాగానే చల్లగా అయింది, బాగానే పడుకున్నాము. సో అలాగే పైన టెంట్ ఉంటుంది కదా, టెంట్ పైన లేయరు తీసేసి అది నెట్టులా ఉంటుంది. సో కొంచెం ఎయిర్ కూడా లోపలికి వచ్చింది. ఇది చూడొచ్చు ఇక్కడ అంతా. అవన్నీ కూడా క్యాంపింగ్ సైట్స్ అవి. మీకు అక్కడ ఆర్వీ వ్యాన్స్ కనపడుతున్నాయి కదా, అవి కూడా క్యాంపింగ్, దాన్ని కూడా బుక్ చేసుకొని దాంట్లో కూడా క్యాంపింగ్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది రెస్ట్ రూమ్స్, మాకు కొంచెం దూరంలోనే ఉన్నాయి అవి ఈసారి. సో ఇక్కడైతే వేడి టీ అయితే రెడీ అయిపోయింది మేము లేచేసరికి. సో ఇంకా మా వాళ్ళు కొంతమంది ఇంకా లేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మేము టీ తాగుతున్నాము. సో టీ తాగుతూ ముచ్చట్లు పెడుతూ ఉన్నాము. ఇక్కడ మెన్ కూడా వాళ్ళ టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో టీ తర్వాత ఇక్కడ మెన్ కొద్దిసేపు అదే గేమ్స్ అవి ఆడుకుంటున్నారు. మేము కొంచెము వాక్ చేద్దామని అలా బయలుదేరాము. సో వీళ్ళు ఏమన్నారంటే బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా పెడతామన్నారు. సో అలా అని మేము వాక్ బయలుదేరాము. ఈ పక్కనే రివర్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుందో ఈ రివర్. మార్నింగ్ ఇది, ఆ రోజంతా క్లౌడీగా ఉండే. సో మార్నింగ్ 9 o'clockకి చూడొచ్చు ఇక్కడ ర్యాంప్ లాగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు యాక్చువల్గా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ యాక్చువల్గా కయాకింగ్ కూడా ఉంది, కయాకింగ్ అండ్ ట్యూబింగ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు కయాకింగ్ చేస్తున్నారు. సో వీటిని రెంట్ తీసుకొని చేయొచ్చు అన్నట్టు, ఎవరైనా చేయొచ్చు. ఇది ఈ వాటర్ తెలుసా, జస్ట్ నీ వరకే ఉంటాయి. ఫోటో ఇక్కడ మా ఫ్రెండ్స్ని చూడొచ్చు మీరు. ఆ ర్యాంప్ మీద కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసాము. చాలా ప్రశాంతంగా ఉండే, ఎవ్వరు కూడా లేకుండా ఉండే. సో ఇక్కడ మెన్ వంట ప్రోగ్రామ్ అవుతుంది. ఆనియన్స్ కట్ చేస్తున్నారు, నేను గ్రీన్ చిల్లీ కట్ చేస్తున్నాను. ప్రవీణ్ స్టవ్ దగ్గర ఉన్నారు. మేము ఎంతో ట్రై చేస్తున్నాం మంచి టేస్ట్ రావడానికి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మహా 235 అని SMS చేయండి మాకు. ఓకే రెడీగా ఉన్నావా? ఇది వంటల ప్రోగ్రామ్, ఇది మగవాళ్ళ వంటలు. యా, నూనె లేకుండా వాటర్ వేసి చేస్తున్నాడు. ఫస్ట్ టైం వరల్డ్లో నువ్వు ఇటు తిరిగి దీంట్లో. ఓ ఎగ్ నూడిల్స్ చేస్తుర్రు చూడు, లెఫ్ట్ ఓవర్ ఎగ్ నూడిల్స్ ఎట్లా చేస్తుండో మావాడు. ఈయన చెఫ్ ఇక్కడ, మాస్టర్ చెఫ్. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతను చెఫ్. మాకు అన్ని అట్లా లెఫ్ట్ ఓవర్ అన్ని. మాకు ఇంటెన్సిటీ కావాలి, వాయిస్ లో ఇంటెన్సిటీ కావాలి. ఎవరు తినకపోతే Here is tasting station. Kids are tasting
and giving good ratings to Praveen. Yeah, he is our master chef today. అవి ఆధ్వర్యంలో ఉప్మా అన్ని వేసేసాడు దీంట్లో ఇంకో ఉప్మా ఇది ఓ అన్ని లేచావా టమాటో టమాటా కట్ చేయమంటా కట్ చేస్తా కేర్ఫుల్ లేచాడు మంచి వస్తుంది వీడియో. చాలా పచ్చిమిర్చి చూడు టమాటా కట్ చేస్తా తినేవాళ్ళు తింటారు. మళ్ళీ మా చెఫ్ బ్యాక్ వచ్చాడు. వచ్చి అందరికి మళ్ళీ ఒకసారి చెక్ చేసి అందరికి అసిస్ట్ చేస్తుండు. టేస్టింగ్ టైం ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. సో చాలా కాల్చిన కొంచెం జాగ్రత్త. ఉప్పు తక్కువ ఉందని ఉప్పు బ్యాగ్ మొత్తం పోసిండు అలా మా చెఫ్. వచ్చేసి This is special upma made by Raj Garu for Radha. మధ్యలో చెప్పండి రాధా లవ్స్ రాధా చెప్పండి. ఆల్రెడీ రాజా అయిపోయింది. మొత్తానికి ఎగ్ నూడిల్స్ అండ్ ఉప్మా చేశారు. ఉప్మాలో కొత్తిమీర వేయడం మర్చిపోయారు. సో మేము అదే ఇక్కడ వేస్తున్నాం. చూపిస్తా అనుపమ గారు. గార్డెన్ కొంచెం నిజంగా ఇంత పెరిగిందా మీ గార్డెన్ లో? చాలా పెరిగింది. మాది ఇలాగ బంచ్ లాగా వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర డిమాండ్ వచ్చింది. డిమాండ్ కట్ చేసాము. ఉప్మా కట్ చేస్తున్నాం. రైట్. లాస్ట్ లో గార్నిష్ చేసి కట్ చేశారా? అది కడిగారా? ఒకవేళ టేస్ట్ బాగాలేదనుకోండి కొత్తిమీర ప్రాబ్లం రాజా, మీ ప్రాబ్లం కాదు అది. ఇక్కడ వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మా, పీనట్ చట్నీ అండ్ లెఫ్ట్ ఓవర్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు, మాకు ఇక్కడ పవర్ లేదు, వాటర్ లేదు. ఒక ఫారెస్ట్లో మేము లిటరల్గా ఉప్మా చేసుకున్నాము. యాక్చువల్గా క్యాంపింగ్ అనేది చాలా ఫన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా క్యాంపింగ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. సో నేచర్ని కూడా ఎంజాయ్ చేయాలి. సో ఇక్కడ ఏమైందంటే నాకు వీడియో చాలా లెంత్ అయిపోయింది. నేను 2 parts చేస్తున్నా. సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను.